ఇతను లక్ష్మణ్, ఒక కేబుల్ ఆపరేటర్. 1993లో బిజినెస్ మొదలుపెట్టాడు. ఇతనికి 500 మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. రఘు, సతీష్, వెంకట్, మల్లేష్ ఈ నలుగురు స్నేహితులు. లక్ష్మణ్ కస్టమర్స్ కూడా. ఒకరోజు వీరంతా కలిసి హైదరాబాద్లోని రఘు వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో డిటిహెచ్ హెచ్డి కనెక్షన్ ఉంది. అందరూ కలిసి హెచ్డి ఛానల్లో ఐపీఎల్ మ్యాచ్ చూశారు. ఆ హెచ్డి క్వాలిటీ పిక్చర్ వాళ్లకి బాగా నచ్చింది. ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఉంది. రఘు తన ఇంటికి వెళ్లి కేబుల్ ఆపరేటర్ లక్ష్మణ్కి ఫోన్ చేశాడు. హలో లక్ష్మణ్, నాకు ఒక హెచ్డి కనెక్షన్ కావాలి. రఘు, ఆ హెచ్డి కనెక్షన్కి 500 రూపాయలు ఎక్కువ అవుతుంది. 500 ఎక్కువైనా పర్వాలేదు. నేను హెచ్డి క్వాలిటీలో టీవీ చూశాను, నాకు బాగా నచ్చింది. అందుకని హెచ్డి కనెక్షనే కావాలి. అప్పుడు లక్ష్మణ్ తన ఎంఎస్ఓ మల్లన్నకు ఫోన్ చేసి ఒక హెచ్డి సెటప్ బాక్స్ కావాలి అని చెప్పాడు. దానికి మల్లన్న ఇప్పుడు హెచ్డి సెటప్ బాక్సులు రెడీగా లేవు అని సమాధానం ఇచ్చాడు. కానీ లక్ష్మణ్ తరచుగా మల్లన్నని అడుగుతూనే ఉన్నాడు. చివరికి మల్లన్న ఢిల్లీలో ఉన్న సప్లయర్స్కి ఆర్డర్ చేశాడు. అతను 15 రోజుల్లో ఇస్తానని చెప్పాడు. కానీ మల్లన్నకి 2 నెలల తర్వాత ఇవ్వగలిగాడు. అది తీసుకుని లక్ష్మణ్కిచ్చాడు. లక్ష్మణ్ ఆ సెటప్ బాక్స్ ని తీసుకుని రఘుకి ఇవ్వడానికి వెళ్లాడు. కానీ అప్పటికే రఘు డిటిహెచ్ హెచ్డి కనెక్షన్ తీసేసుకున్నాడు. లక్ష్మణ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నా సర్వీస్ ఇంత లేటుగా ఉంటే కస్టమర్స్ అందరూ వెళ్లిపోతారేమో అన్న ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత లక్ష్మణ్ తన కస్టమర్స్ అయిన సతీష్, వెంకట్, మల్లేష్లకు హెచ్డి కనెక్షన్ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత సతీష్ లక్ష్మణ్కి ఫోన్ చేసి నా హెచ్డి కనెక్షన్ పనిచేయట్లేదు అని చెప్పాడు. వెంటనే లక్ష్మణ్ వచ్చి చూసి పవర్ అడాప్టర్ పనిచేయట్లేదు అని చెప్పాడు. మరుసటి రోజు వెంకట్, మల్లేష్లు కూడా ఫోన్ చేసి పిక్చర్ క్వాలిటీ అస్సలు బాగాలేదు, టీవీ సరిగ్గా చూడలేకపోతున్నాం, ఈ సెటప్ బాక్స్ కన్నా అంతకు ముందు కనెక్షనే బాగుంది అన్నారు. కొన్ని రోజులకి మల్లేష్ మళ్లీ ఫోన్ చేసి రిమోట్ కంట్రోల్ పనిచేయట్లేదని, స్టార్ హెచ్డి ఛానల్స్ రావట్లేదు అని చెప్పాడు. అదే సమయంలో డిటిహెచ్ హెచ్డి కనెక్షన్ వాడుతున్న రఘు కూడా ఫోన్ చేసి ఈ వర్షాకాలంలో టీవీ చూడ్డానికి చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎటువంటి ప్రాబ్లం లేని సెటప్ బాక్స్ ఉంటే ఇప్పించమని లక్ష్మణ్ని అడిగాడు. అప్పుడు లక్ష్మణ్ ఎంఎస్ఓ మల్లన్నతో తన కస్టమర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాడు. నా సప్లయర్స్ నుంచి కూడా సపోర్ట్ రావట్లేదు లక్ష్మణ్. అంతేకాకుండా ఈ హెచ్డి సెటప్ బాక్స్ ని అన్ని స్టార్ హెచ్డి ఛానల్స్, అన్ని పే ఛానల్స్ వాళ్ళు ఆమోదించలేదు. అందుకని స్టార్ హెచ్డి ఛానల్స్ రావట్లేదు. నాకు కూడా 15% కస్టమర్స్ పవర్ అడాప్టర్, రిమోట్ పనిచేయట్లేదని, పిక్చర్ క్వాలిటీ బాగాలేదని చెప్తున్నారు. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఒకసారి ఫిప్ట్రాన్ సెటప్ బాక్స్ వాళ్ళు నన్ను కలిశారు. చాలా ఎంఎస్ఓ కంపెనీలు కూడా ఫిప్ట్రాన్ సెటప్ బాక్స్ ని వినియోగిస్తున్నాయని, పిక్చర్ క్వాలిటీలో గానీ సర్వీస్లో గానీ వాళ్ళది చాలా బాగుందని అన్నారు. అంతేకాదు లక్ష్మణ్, అన్ని స్టార్ హెచ్డి ఛానల్స్, అన్ని పే ఛానల్స్ ఫిప్ట్రాన్ సెటప్ బాక్స్ ని ఆమోదించాయి. నిజమా? అయితే ఫిప్ట్రాన్ సెటప్ బాక్స్ ని ఆర్డర్ చేస్తే రావడానికి లేట్ అవుతుందేమో. దానికి మల్లన్న లేట్ ఏమవ్వదు అంటూ లక్ష్మణ్ కోసం సైబర్ ఆప్టిక్ కి ఫోన్ చేసి ఫిప్ట్రాన్ సెటప్ బాక్సెస్ ని ఆర్డర్ చేశాడు. వెంటనే సైబర్ ఆప్టిక్ వాళ్ళు ఫిప్ట్రాన్ సెటప్ బాక్సెస్ ని డెలివరీ చేశారు. లక్ష్మణ్ వెంటనే పాత హెచ్డి సెటప్ బాక్సులకు బదులుగా ఫిప్ట్రాన్ సెటప్ బాక్స్లను తన కస్టమర్స్ కి కనెక్ట్ చేశాడు. ఇప్పుడు రఘు, సతీష్, వెంకట్, మల్లేష్లు ఒక అద్భుతమైన సర్వీస్ ని, డిటిహెచ్ హెచ్డి కనెక్షన్ లో లేని మరెన్నో హెచ్డి ఛానల్స్ ని అతి తక్కువ ఖర్చుతో చూస్తూ చాలా ఆనందిస్తున్నారు. మీ వ్యాపార రక్షణ కొరకు ఈ రోజే ఎంఎస్ఓను కలవండి, ఫిప్ట్రాన్ సెటప్ బాక్స్ ని తీసుకోండి.